చెప్పాడు అంటే సమన్వయం చేసి చెప్పారన్న. ఈ భగవాన్ జ్ఞాన మార్గం ఒకటి ఆచార్య ప్రజల్లో ఎక్కువ నేను టీచింగ్ పాపులర్ రామకృష్ణులు టీచింగ్ పాపులర్. తర్వాత వీళ్ళు సాహిత్యం ప్రచారం చేశారు బాగా ఎవరో రామకృష్ణ మిషన్ వాళ్ళు. అయితే మన అరుణాచల్ గిరిపర్సన్ చేసిన కూడా ఇప్పుడు పుస్తకాలు పెట్టించారు. అవునన్నా, చూసారు ఆ కార్లో వెళ్తున్నప్పుడు మీరు చూపించారు కదా, అడిగారు కదా నాకు. అందులో ఇప్పుడు కూడా సాహిత్యం ఎందుకు పెంచాలి? రంగాచంలో ఆ ఏదో ఉంటుంది ఆడకూడదు, అదొకటే కదా. కానీ మనం మీరు చెప్పారు కదా నాన్నగారు, భగవాన్ టీచింగ్ లో క్వాలిటీని ఎవరో చూపించలేకపోయారు అన్న చెప్పారు కదా. ఏర్పడి దానికి కొంచెం అడ్వాన్స్ అది అవగాహన కష్టం ఉంటుంది. అవగాహన కష్టం అన్న. ఆ భగవాన్ టీచింగ్ పద్ధతిలో భగవాన్ గురించి రాసినాడు కూడా రామకృష్ణుడు చెప్పాడు, బుద్ధుడు చెప్పాడు, యేసుక్రీస్తు చెప్పాడు. ఇది ఇలా చాలా మంది పెద్దవాళ్ళు చెప్పారు కదా. అవునన్నా, వాడి టీచింగ్నే ఒక్కరికం అన్నీ పెద్దారు బుద్ధుడు కాదు. కానీ టీచింగ్ దగ్గర వచ్చేవాడికి వాడి టీచింగ్ ఈయన టీచింగ్ తేడా అంటే భగవాన్ టీచింగ్ కి బుద్ధుడు రామకృష్ణ టీచింగ్ కి తేడా ఉందన్నా. వ్యక్తిగతంగా పెద్దవాళ్ళు టీచింగ్లో తేడా. వాళ్ళ టీచింగ్లో సఫరింగ్ ఉంటుంది. అంటే వాళ్ళ టీచింగ్ లో సఫరింగ్ ఉందన్న. టీచింగ్లో సఫరింగ్ ఆ తేడా అని చెప్పాను నేను గణేష్ గారు. అవును, ఆ తేడా చెప్పారన్న. తేడా చెప్పాను, ఇంతకుముందు ఆవిడ చెప్పలేదు. చెప్పలేదు, మీరు ట్రై చేయమని కూడా చెప్పారు కదా నాన్నగారు. మీకు రేస్ట్ ఆయన చేసేస్తారన్న. మన కళ్ళతో మనం చూస్తాం ఈ ప్రపంచాన్ని. అంటే మన కళ్ళతోటి మనసు చూస్తానన్నాను ప్రపంచాన్ని. మన మనసు ఎంత నిజం, లోకం కూడా అంతే నిజం. అంటే మన మనసు ఎంత నిజమో మనసులో ఉన్నది బయట కనిపిస్తుంది. అంటే మన మనసులో ఉన్నది బయట కనిపిస్తుంది. చనిపోయాక మనం ఈ శరీరం చనిపోయాక మనసే జీవుడు ప్రయాణం చేసేవాడు ఈడే. అంటే జీవుడే ప్రయాణం చేస్తాడు. ఆ ఇతర లోకాలు వెళ్తాడు వీడు. ఈ జీవుడు అంత నిజం, ఆ లోకాలు కూడా అంత నిజం. వైకుంఠంలో కైలాసం అది. అంటే ప్రపంచం అంత మనస్సును చూస్తున్న ప్రపంచాన్ని చూస్తున్న మనస్సు ఎంత సత్యమో ఇది అంత సత్యం. అది జీవుడు అన్న ప్రయాణం చేసేది. ప్రయాణం చేసే జీవుడు మనకు కనిపిస్తున్న ప్రపంచం దీన్ని చూసే మనసు ఎంత సత్యం, ఈ ప్రపంచం కూడా అంతే సత్యం. ఇతర లోకాలు కూడా అంతే. ఇతర లోకాలు కూడా అంతే. అంటే మన ఇక్కడ కూర్చొని ఇలా వ్యవహారిక సత్యం, వ్యవహారిక సత్యం అన్న, పారమార్థిక సత్యం కాదన్న. ఇప్పుడు శంకరాచార్య వారు ఇది ఒప్పుకున్నారు, నేను వ్యవహారిక సత్యం అంటే వ్యవహారిక సత్యం అని. మనం ఇలా కూర్చొని ఉన్నాం కదా, ఇది కూడా నేను ఒప్పుకోలేదు. ఇది కూడా తప్పను. భగవాన్ ఇది కూడా తప్పకుండా ఇదే మాట్లాడాలి, తిరిగినట్టు రైలు తిరిగినట్టు వస్తుంది కదా. అవునన్నా, అవి అందరూ ఇప్పుడు ఇలా కూర్చోడం కూడా అంతే. ఆయన కేవలం సత్యాన్ని ఒకటి ఒప్పుకున్నాడు. ఎవరు భగవాన్ అయితే ఒప్పుకోడు. నచ్చింది ఎవరికి ఆపంచారు అంటే టీచింగ్ ప్రపంచవ్యాప్తంగా అవడం కష్టం. ఎక్కడ ఏం జరగట్లేదంటే మనుషులు చచ్చిపోతున్నారు, వ్యవహారాలు యుద్ధాలు వస్తున్నాయి, గొడవలు కూడా ఎక్కడ ఏం జరగట్లేదంటాడు. అంటే నథింగ్ హస్ ఎవర్ హ్యాపెండ్ అంటే అది ఎక్కడ ఏం జరగట్లేదు. నేను మనసుకు అలా కనిపించాను. అంటే మనసుకు అలా కనిపిస్తాడు. అది ఎంతమంది మీ దయ లేకపోతే ఎవరికా, మీ దయ లేకపోతే అందదు కదా నాన్నగారు. అది అసలు అది ఏదో కింద ఉంటుంది కదన్నా. అది అయ్యమయ్య కింద ఉంటుంది. అంటే అయ్యోమయ్య లాంగ్ డ్రీమ్ అన్నారు కదా నాన్నగారు లైఫ్. అలాంటి బుద్ధుడు వాళ్ళు చెప్పిన వెరీ టూ టీచింగ్
అయితే జ్ఞానం కాదు తేడా లేదు. అంటే జ్ఞానం కాదు తాడు. వాళ్ళు పొందిన జ్ఞానం కాడ హెచ్చుతగ్గులు లేదు, జ్ఞానం దగ్గర హెచ్చుతగ్గులు ఉండవు, ఎక్స్ప్రెషన్లో తేడా వచ్చింది. అంటే ఎక్స్ప్రెషన్ లో తేడా వచ్చిందన్న. మరి రామకృష్ణుడు సాధన పేరు చెప్పి చాలా బాధపడ్డాడు. అంటే చాలా బాధపడ్డారన్న ఫిజికల్. చాలా బాధపడ్డాడు. అక్కడ దక్షిణేశ్వరంలో సాధన చేసి చాలా కష్టపడారు, టీచర్ శరీరం మనకు. అలా బుద్ధుడు కూడా 6 ఏళ్ళు కష్టపడ్డాడు. అంటే ఇది కూడా దీన్ని కట్టానంటే దొరికిన ఇంటికాంటి అరుణాచలం కట్టాడంతే, పొందవలసిన ఇంటికాడ పొందాడు. అంటే పొందవలసింది ఇంటికాడే పొందారన్న. అంటే తన కాని దాంట్లో ఇంటికాడే విడుదలైపోయాడు. తాను కాని దానితో ఇంటి దగ్గర విడుదల పొందారన్న. విడిపోయాడు. ఎప్పుడైతే విడిపోయాడో ఆ క్రమంలో ఇంకా భయం పోయింది, మరణ భయం కూడా పోయింది. అంటే మరణ భయం కూడా ఆ క్షణంలోనే పోయిందన్న. మరి మన అందరికీ చావు వస్తామని భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుందంటే చచ్చిపోయకుండా ఉండవేమో అని ఉండవేమేంటి ఉండమని అనిపించడం తెలుస్తుంది మనకి. చనిపోయాక ఉండమని. అంటే చనిపోయాక ఉండమని ఉండమని అవునండి. కానీ ఉంటాం. అంటే కానీ ఉంటామండి. ఆ ఉండటం అనేది తెలియదు మనకి, శరీరం ఉండగా తెలియాలి. శరీరం ఉండగానే ఆ ఉండటం అనేది శరీరం ఉండగా తెలియాలి. మీరు మీటింగ్ లో ఎగ్జాంపుల్ చెప్పారు కదా నాన్నగారు, వాచ్ చూసుకుంటాము, పెట్టుకోపోతే వాచ్ ఎలా చూసుకుంటామో అలాగే ప్రాణం పోయాక శరీరం ఉందో లేదో చూసుకుంటాం అన్నారు కదా నాన్నగారు. చాలా బాగా దానికి తాగుబోతుడు కనుక భాగవతం అని చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు, ఇది భగవాన్ చెప్పింది. తాగుబోతుడు బాగా తాగేసినోడికి అసలు ఇలా బట్ట ఎలా ఉందో తెలియదు, ఒంటికి ఉండడం ఉండదు. అంటే ఒంటి మీద బట్ట ఉందో లేదో తెలియదు. బాగా తాగేసినోడు తెలియదు. వాళ్ళ మాటలు కూడా చాలా బాగుంటాయి. తాగిపోతాడు మాట. రాముడు కూడా నా కాళ్ళ కింద బలాదు అంటారు. అంటే రోడ్డు మీద అంటారు. అంటే రోడ్డు మీద అంటారు. రోడ్డు మీద అంటారు. ఆ తాగుబోతాడు ఎక్కువ తాగేస్తే వాడు ఒంటి మీద పట్టడం కొందరు వాడికి తెలియదు, ఎవరికి వాడికి. అలాగే మరణం లేని ఆ ఉండటం అనే స్థితిని పొందిన వాడిని, అంటే ఆ ఉండటం కానీ మరణం లేదు. ఆ స్థితిని పొందిన వాడికి శరీరం ఉందో లేదు తెలియదు. పోయి ఉన్నవాటే ఉన్నాళ్ళు మంటలు లాభం అనేది పోవటం అన్నమాట. భగవాన్ మరణ అనుభవం ఏమైందంటే శరీరం చచ్చిపోయింది. శరీరం చనిపోయింది. నేను శ్మశానాన్ని తీసుకెళ్తారు. మరి మనం ఉన్నామండి, మనం కూడా చచ్చిపోవాలి కదా. మనం కూడా చచ్చిపోవాలి. మనం ఉన్నామండి విడిపోయాడు. శరీరంతో విడిపోయారన్నారు. అంటే శరీరాన్ని మన శ్మశానాన్ని తీసుకుపోతారు. మనం శరీరంతో మనం పోవాలి కదా. మన శరీరంతో సంబంధం దగ్గర మనం ఉన్నామంటే ఆ ఉండటం అనేది అనుభవం వచ్చింది, మరణ అనుకుంటారు. ఉండటం అనేది ఆ మరణానుభవం బయలుదేరారు. మరణ భయం పోయింది. అంటే తనకన్నా భిన్నంగా ప్రపంచానికి ఇప్పుడు త్యాగులు ఉన్నాడని గాంధీ గారు ఉన్నారనుకో, ఏ చిత్రిస్తాడు తండ్రివాడే వాడికంటే భిన్నంగా ప్రపంచాన్ని చూశారు. అంటే వారికంటే భిన్నంగా ప్రపంచాన్ని చూశారు. ఎవరు భగవాన్ వేరుగా చూడలేదు. మనుషులు కానీ జంతువులు కానీ నువ్వు చూస్తే నువ్వు సునీలని అని తెలుస్తున్నాను. సునీలని తెలుసు. నీకంటే భిన్నంగా అని చూడలేదు, ఆయనకంటే భిన్నంగా నేను చూడలేదు. అంటే ఆయనకంటే భిన్నంగా చూడలేదు.
గాంధీ ప్రపంచాన్ని చూసిన తనకంటే వేరుగా చూశారు. అంటే గాంధీ గారు ప్రపంచాన్ని తనకంటే వేరుగానే చూస్తారు. అందరూ అంతే, దీని మట్టిని ప్రపంచాన్ని చూడలేదు. అంటే తనకంటే భిన్నంగా చూడటం అంటే ఆయన కంటే భిన్నంగా చూడలేదన్నారు. అంటే భయం పోయింది. అంటే చేత భయం పోయిందన్న. మీకు ఎప్పుడన్నా భయం వేస్తామని అడిగారు భగవాన్. అంటే ఎప్పుడన్నా భయం ఏ కారణం వల్ల భయం వచ్చిందంటే జ్ఞానం లేదన్న. అంటే ఏ కారణం చేత భయం వచ్చినా జ్ఞానం ఆ లేనట్టు. జ్ఞానం అంటే భయం రాదు. ఆ భయం వస్తాం ఏ కారణాలు వచ్చినా సరే నాకు జ్ఞానం లేదు. ఏం చేయాలి? భయం అంటే దుఃఖం ఉంటుంది. అంటే భయం ఉంటే దుఃఖం వచ్చేస్తారు. దుఃఖం. మన గణేష్ గారు చెప్పారు అది. ఇప్పుడు బుద్ధివాడు చాలా పెద్దవాడు. ఆబ్జెక్టివ్ టీచింగ్ అంటే ఆబ్జెక్టివ్ టీచింగ్, ఇది సబ్జెక్ట్. సబ్జెక్టివ్ టీచింగ్. ప్రపంచం మన చేత చూడబడుతుంది. అంటే ప్రపంచం మన చేత చూడబడుతుంది. కానీ చూసి కూడా అంతలేదు వాళ్ళు. ఇప్పుడు అందరికీ మంత్రమే, అందరికి రోజు నాకు మంత్రాలు పెట్టాను. ఆయన ఎవరికి మంత్రం లేదు. ఎవరు భగవాన్ అన్నారు. ఎవరికి మంత్రం. నేను ఎవరి దగ్గర పుచ్చుకోలేదు, ఎవరికి ఉన్నాను. లోపలికి జపం ఎవరు చేస్తాడో చెప్పి చేస్తాడు. అంటే లోపల జపం చెప్పి చేస్తాడన్న. చెప్పేట మనసు. చెప్పండి. మంత్రం చేసేది మనసే కదా. మంత్రం మనసే చేస్తున్నాడు. ఆ మనసు చెప్పి జపం చేసేది చెప్పి ఆ మనసు ఎవరు మనస్సు చెప్పి మన వెంకటేశ్వర స్వామో లేదా ఇంకొకనో ఎవరు చేస్తాం. అంటే అక్కడ చెప్పి ఉన్నాడని నీకు నిర్ణయం అయిపోయింది. అంటే చెప్పి ఉన్నాడని నిర్ణయం నిర్ణయం జపం చేస్తున్నారు. అసలు ఆడ నిజమా ఎవడో చేసేవాడు. అది చేశాడు. అలాగే ఎవరైనా వద్దాంత చేస్తున్నాడు, వద్దని తెలుసుకున్నాడు. అంటే మనసు కొంచెం నిర్మలంగా ఉంటుందని జపం చేస్తున్నాను. ఎవరినో వద్దని అనలేదు. అంటే ఎవరిని వద్దని అనలేదన్న. సాంప్రదాయాన్ని ఖండించలేదు. అంటే సాంప్రదాయాన్ని ఖండించలేదు ఖండించారు. చెప్పాడు. అది తేడా. ఇప్పుడు మామూలుగా సాంప్రదాయం కదా ఎందుకు వద్దాను కదా అది ఎప్పుడు ఖండించలేదు. ఖండించలేదు. అది కాకుండా ఆయన చెప్పాల్సిన అదనంగా చెప్పాడు. కానీ పూర్వం చెప్తుంది ఆయన ఖండించలేదు. ఖండించలేదు. సాంప్రదాయం కాదంటే ప్రమాదం ఏంటంటే ఆయన చెప్పి అర్థం ఉంటారు. ఇది సాంప్రదాయం చేయకపోతే ఇటు పాడైతే అటు పాడైపోతే ఎలాగవుతుంది. సాంప్రదాయాన్ని ఖండించలేదు. సాంప్రదాయాన్ని గౌరవించాడు. ఇది అదనంగా అని చెప్పేది అని చెప్పి మెసేజ్ అంతా చెప్పారు. అయితే ఆచారం ఏం తక్కువ. ఆచారం ఆచారం లేదు మనిషి. ఆచారం ఫాలో అయ్యి మరి ఆచారం ఫాలో అయ్యి ఆయన లేరు కదా. ఆచారం అనేది లేదు. ఆచారం లేదు. అది అమ్మగారు తిట్టేవాడు. వేరమ్మ గారు భగవాన్ పాటను తిట్టేవాడు. ఇది ఇంటికాడ పెరుగుకొని అరుణాచలం వచ్చి అందరినీ పాడు చేస్తున్నాడు. అది ఏంటి ఇంటికాడ ఉంటే అరుణాచలం వచ్చి అందరినీ పాడు చేస్తున్నాడు. మీరు కాశీ వెళ్తాను కదా. ఏంటి కాశీ వెళ్తాం. కాశీ నక్షరాలు 2 నక్షత్రాలు మర్చిపోతాయి. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్ళలేదన్న. చూసి కూడా అబద్ధం. కాశీ అర్థం అసలు నువ్వే అబద్ధం కదా. కాశీ ఇప్పుడు మనం చెప్తే నేను చదువుతుంది. ఇదే అబద్ధం కదా. ఇంకా కాశీ 2 లక్షలు మర్చిపోతాయి. వాళ్ళ అమ్మగారు చదివినప్పుడు సంతరించింది.
అమ్మగారు చనిపోయినప్పుడు సంతోషించారు. ఒక కళ్ళంతా నీరు కాదు, అది స్వప్నం అయిపోయింది. సడన్గా చేసి పంపించేశారు కదా. విడుదల అయిపోయింది. అంటే విడుదల చేసేవారండి భగవాన్ చేసి పంపించారు. నాకు పాత రేపటి అర్థార్థం అన్నాడు. అంటే ఎక్కడి నుంచి ఇంకో అమ్మలకు వెళ్తాం, ఇంకో జన్మకి వెళ్తాం అది లేదు. అది ఉదయంలో అణిగిపోయింది. అంటే ఉదయంలో అనిపోయింది. ప్రయాణాలు లేవు. ఎందుకంటే ఇంక ప్రయాణాలు లేవండి. అంటే అంతటా ఏది ఉందో, అంటే అంతటా ఏదో అంతటా ఏ సంభవిస్తుందో అందరూ అణిగిపోయింది. అంటే గోయింగ్ కమింగ్ లేదు. అంటే గోయింగ్ కమింగ్ లేదన్న. వాళ్ళ అమ్మగారి శరీరం చనిపోయినప్పుడు నువ్వు నెక్స్ట్ నేను బరువు మాత్రం అది దింపేసినప్పుడు నీకు ఎలా ఉంటుంది? రిలీవ్ అయిపోయినట్టు. స్వప్నం అన్నట్టు కదా. పోయినప్పుడు శరీర బంధం పోయింది. శరీర బంధం ఇది చాకరీ కదా. శరీరాలు చాలా శరీరానికి పెద్ద చాకరీ కనపడదు. చాకరీ అంటే కనపడదన్న. ఎవరి శరీరానికి ఆడికి తిరిగి టైం చాలా టైం ఖర్చు అవుతుంది. ఈ కాకుండా జబ్బులు, శరీరాల జబ్బులు, ఈ రెండు పోయి సాయంత్రం ఆనందాలు ఈ పూట తినమంటే తినదు. మళ్ళీ సాయంత్రం ఏర్పడి తినాలి. సాయంత్రం ఆనందాలు సాయంత్రం తినేది కూడా ఇప్పుడు తినే అంటాను, మనం తినదు. ఇప్పుడు అనేక మంది చచ్చిపోతున్నారు కదా. అయ్యే అది అబద్ధం. అది అబద్ధం. నువ్వు చనిపోయాడు ఏమనుకుంటాడు? నేను చనిపోతున్నాను అనుకుంటాడు. అంటే నేను చనిపోతున్నాను. అది తలంటే నిజం కాదు. పంతొమ్మిది వందల 12 సంవత్సరానికి విరూపాలకి కూడా ఉన్నాడు. అంతకుముందు ఆయనకు భర్తలు ఎవరూ చేయలేదు. ఎవరో భక్తులు స్ట్రీట్ లైట్ చేసి కొంచెం స్ట్రీట్ లైట్ పట్టేది. మీరు బర్త్డే చేస్తా ఉన్నారు. బర్త్డే చేస్తా ఉన్నారు. ఎందుకు చేయవచ్చు? బంధం అది ఏంటి? శరీరం రావటం. ఆ బర్త్డే కదా అంటారు. మనం విచారణ చేసుకోవాలి. కానీ ఏంటి ఈ మెటారిజంటనే సంతోషించే రోజు కాదన్నాడు. అసలు మనకు శరీరం ఎందుకు వచ్చింది అంటే అసలు మనకు శరీరం రావుతున్నది. శరీరం రాదు. వాసన అనుభవించే ఆచరణ శరీరం రాదు. మనిషి శరీరం పుట్టినప్పుడు పుట్టలేదు. అంటే మనిషి శరీరం పుట్టినప్పుడు పుట్టలేదన్న. చచ్చిపోయినప్పుడు శరీరం చచ్చిపోయినప్పుడు అది కావాలి. ఇప్పుడు నీకు నేననే తలం పొందు కదా. అది ఎప్పుడు పుట్టిందో అప్పుడు పుట్టావు. మనం ఇప్పుడు చచ్చిపోవచ్చు. శరీరం చచ్చిపోయినప్పుడు నువ్వు చచ్చిపోవచ్చు. అలా నేనన్న తలంపు ఎప్పుడు పోతేప్పుడు పోతాం. ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు రామకృష్ణుడు అని అట్టాడు. రామకృష్ణ నాకు మోక్షం ఎప్పుడు వస్తున్నాడు? ఎవరు? శ్రీకృష్ణ దేవరాయలు. అంటే మీరు నేను అంటున్నారు కదా. నేను పోతే మోక్షం అప్పుడు దగ్గర నేను అంటున్నారు కదా. నేను పోతే వస్తుంది. ఏ నేనైతే మీరు అంటున్నారో ఆ నేను పోతే మోక్షం అయితే రాదు. ఈ మధ్యన పెళ్లి కూతురు చూడటానికి ఎవరో ఇద్దరు. అంటే పెళ్లి కూతురు చూడటానికి ఆ పెళ్లి కొడుకు ఎత్తి సరిపోతున్నాడు. పెళ్లి కొడుకు తండ్రి అడిగింది. ఆ పెళ్లి కొడుకు తండ్రి అడిగాడు. అంటే పెళ్లి కొడుకు తండ్రి ఎందుకంటే మీకు ఏం చదువుకున్నాయంటే సరిపోతుంది కదా. కృష్ణదేవరాయలు ఎవరైనా అడిగాడు. కృష్ణదేవరాయలు ఎవరైనా అడిగారంట.
ఆ క్వశ్చన్ డైలాగ్ కూడా పెళ్లి కూతురు ఎందుకన్నా ఆ పెళ్లి కూతురుని నేను మట్టి క్వశ్చన్ డైలాగ్ కాదన్నా క్వశ్చన్ డైలాగ్ ఎవడో నాకు తెలియదు కృష్ణదేవరాయలు ఎవరో నాకు తెలియదు, నేను మట్టికి కాదని తెలుస్తోంది. ఇటువంటి ప్రశ్న అడుగుతున్నాడు. మళ్ళీ ఇంకోటి సూర్యుడు తూర్పుని ఎందుకు ఏంటి సూర్యుడు తూర్పుని ఎందుకు ఇటువంటి ఊళ్ళో ఏం చేశారంటే టైర్లు కొట్టేశారు. అమ్మాయి తెలియజేయని చెప్పాను అంటే అమ్మాయి తెలియదు. సూర్యుడు తూర్పుని ఎందుకు వదిలేస్తాను, నేను మళ్ళీ వదిలేస్తాను. ఉదయించోడు తెలుస్తుంది ఎందుకు వదిలేస్తున్నాడు, ఎక్కడ తూర్పు నేను ఉదయించోడు. అది ప్రశ్నలే పొరపాటు, ప్రశ్నలే పొరపాటు అన్నారు. భగవాన్ మాట అందరికీ ప్రపంచం అంటే ఇష్టం. అందరికీ ప్రపంచం అంటే ఇష్టం అన్నారు. ప్రపంచం ఎవరితోనో చెప్తున్నాను నేను ఉన్నాను. ఎంతవరకు ప్రపంచం ఎవరితోటైనా నేను ఉన్నానని చెప్పింది. అది ఉంటే నేను ఉన్నాను చెప్పాలి కదా, ఎవరితో చెప్పింది. ప్రపంచం ఉన్నాను నువ్వు చెబుతున్నావు, నేను చెప్తున్నా, నువ్వు చెప్తున్నావు కానీ ప్రపంచం అది చెప్పింది. చెప్పింది ఎవరితో నేను ఉన్నాను. డాక్టర్ మార్కి పంపించారు మీరు ఎక్కడ అలాగే మీ